ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై యూసఫ్ గూడకు చెందిన 500 మంది గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు వారికి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దీదీప్య, రాజ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. సాయి ప్రసన్న, వెంకటమి, వీరమణి, మమత, నాగమణి, పుష్ప జై తెలంగాణ, జై తెలంగాణ, జై గోపన్న, కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్. జాయినింగ్ అయ్యారు శ్రీకాంత్. మాగంటి గోపీనాథ్ గారు కూడా ప్రతి బస్తీకి మీ ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుస్తారండి. మీ ప్రతి ఒక్కరి సమస్యలు ఏమున్నా కూడా వాళ్ళు వెంటనే తక్షణమే పరిష్కరిస్తారు. వీళ్ళు ఎప్పటి నుంచో చేపల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ రైమత్తాలో ఉన్న చేపల వ్యాపారానికి ఈయననే ప్రెసిడెంట్ గా ఉండి మరి చేపల కృష్ణ ఏ పార్టీల్లో కూడా ఎవరు జాయిన్ కాలేదు. ఫస్ట్ టైం టీఆర్ఎస్ మీద నమ్మకం మీద వాళ్ళందరూ కూడా చేపల కృష్ణ బృందం మొత్తం రైమత్ నగర్ లో అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా యాదగిరి నగర్ నుంచి మరి కిట్టు గారు, ఈ కృష్ణ అంటే కిట్టు అంటారు. మరి వీళ్ళందరూ కూడా యువకులందరూ కూడా గతంలో ఏ పార్టీలో జాయిన్ కాకుండా అయోమయం ఉన్న స్థితిలో ఇట్లాంటి యువకులు మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేరున ఇప్పుడు మనం యాదగిరి నగర్ నుండి, అలాగే యూసుఫ్గూడ, కృష్ణానగర్, అలాగే శ్రీరామ్ నగర్, అలాగే ఇంకా 3 డివిజన్ల నుండి జాయిన్ అవ్వడం జరిగింది. అందరూ యువకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ పార్టీలో బంగారు తెలంగాణ యొక్క లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి అభివృద్ధికి మేము తోడ్పాటుగా మా వంతు సాయం చేస్తూ పార్టీకి మా వంతు సహకారాన్ని అందిస్తూ ఎల్లవేళలా ఒక పిలుపుని ఇస్తే, అలాగే మా యొక్క జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో మేము ఇంతవరకు ఎటువంటి పార్టీలో జాయిన్ అయ్యింది లేదు. మేము అభిమానం కొద్దీ మేము వర్క్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న కొంతమంది మా పైన లేనిపోని అపోహలు పుట్టించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మా యొక్క మనోభావాలను దెబ్బతీయడం వల్ల మేము ఇప్పుడు తెలంగాణ పార్టీలో జాయిన్ అయ్యాము. అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు